ఈ క్రిస్మస్ సీజన్లో ముఖ్యంగా యువతి యువకులను చూడాలి. ఈ 30 దినాలు మావే. ఎలా ఉంటారు? ఈ 30 దినాలు మావే, తగ్గేది లేదనుకొని ఉంటారు వాళ్ళు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ గెంతటానికి, ఎక్కడ అవకాశం వస్తే అక్కడికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. అల్లరి కనిపిస్తుంది ఎక్కువగా ఈ క్రిస్మస్ సీజన్లో. ఆత్మీయత కనిపిస్తుంది. చెప్పండి, మనం బేరీ చేస్తే లెక్కలు కడితే అల్లరే ఎక్కువ కనిపిస్తుంది. పేతురు గారు ఏమన్నారు? పోకిరి చేష్టలు కావచ్చు, సమాజంలో అల్లర జీవితం ఒకప్పుడు ఉండేదేమో. సంఘములో మన జీవితం అల్లరగా ఉండకూడదు, ఆత్మీయంగా ఉండాలి. ఇంటి పైన స్టారు, ఇంటిలోన బారున్నట్లు ఈ క్రిస్టియన్ సిటిజన్స్ కూడా తాగి తందనాలు ఆడుతున్నారు. ఇది దేవునికి అవమానమా, మహిమ? చెప్పండి. ప్రసంగ గ్రంథంలో ఏముంటుంది చెప్పండి? యవనస్తులారా, మీకు నచ్చినది చెయ్యండి, నీకు తోచినది చెయ్యి, నీకేది మంచి అనిపిస్తే చెయ్యి. నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటున్నావు, ఉండు, నీకు ఎవ్వడు ఆపడు. కానీ ఒకరోజు మాత్రం లెక్క అడుగుతాను రోయ్. దేవుడు అన్నాడా? ఖచ్చితంగా ఒకరోజు నువ్వు నాకు లెక్క చెప్పాలి, ఎంజాయ్ అన్నాడు. ప్రసంగ గ్రంథంలో ఉన్న మాట నెరవేర్చినట్లు లేరు ఈరోజు క్రైస్తవ సహోదరి సహోదరులు. ఆడ మగ తేడా లేకుండా గెంతేస్తున్నారు తెలుసు. లెక్క అడుగుతాడు, నువ్వు చేస్తుంది ఏంటి, నీ యవ్వన కాలాన్ని నువ్వు ఎలా ఓడుతున్నావు. నిజమే, యవ్వన కాలం అన్నది ఒక వరం. దానిపై ఆధారపడి ఉంటుంది మన జీవితం మొత్తం. తెలుసా? ఎలా ఓడుతున్నావు, ఎలా ఓడావు అన్నిటికీ లెక్క కట్టాలి. ఒకరోజు లెక్క చెప్పాలి, నువ్వు లెక్క చెప్పాలి. ఆ భయం ఉందా? లేదు, ఆ భయం లేదు. మా అయ్యగారికి ఎంతమంది అన్నాడు, మా అమ్మగారికి ఎంతమంది, అవునా? ఇలాంటి సెలబ్రేషన్ మా అయ్యగారు చేయమన్నాడు, మా అమ్మగారు చేయమంది. మా సంఘ సభ్యులందరూ దీనికి ఒక పెద్ద ప్లానింగ్ తీసుకున్నాం. ఆపేస్తే బాగోదు, పూర్తి చేయాలా. ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్లు కావచ్చు, ఆ ఆనందాలు కావచ్చు, ఆ సంబరాలు కావచ్చు, ఓకే, దీన్ని ఆలోచన ప్రారంభమైంది కనుక దీన్ని ముగించేయాలని ఆలోచన చేసి నువ్వు నీ ఆత్మీయ జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఒకనాడు ఎలా ప్రారంభించాను, ఈరోజు ఎలా తయారైపోయాను, మరి అది లేదా? ఇప్పుడు చెప్పండి, ఆత్మీయత లేకుండా అల్లరి చేసే ప్రతి వ్యక్తికి దేవుడు కర్త కాడు. వాళ్ళందరికీ లయకర్త. విన్నారా ఎప్పుడైనా పదం? లయకర్త అంటే అలాంటి వారి మీద దేవుడు ఉగ్రుడైపోతాడు. తెలుసా? దేవుడికి అవమానపరచకూడదు. నెక్స్ట్ ఆదివారం మాట్లాడదాం. బబులోను సామ్రాజ్యం ఎందుకు నాశనం అయిపోయిందో అనేది గురించి మాట్లాడదాం. 40 వచనం 40 కొన్ని ఉంటాయి. అపేక్షించడి భాషలతో మాట్లాడుట, ఆటంకపరచకుడు గాని. ఇక్కడ చూడండి ఒకసారి, సమస్తమును మర్యాదగాను క్రమముగాను మర్యాదగా జరిగించండి. అల్లరితో కాదు. మర్యాద ఉందా? క్రిస్మస్లో మర్యాద ఎక్కువ, అల్లరి ఎక్కువ? అల్లరి ఎక్కువ. మర్యాద ఏది? మర్యాద ఏది? గమనిస్తున్నావా? ఆలోచిస్తున్నావా? నువ్వు చేస్తుంది ఏంటో? అల్లర మూకలు ఎవరైతే ఉంటారో, అల్లర చేసేవారు ఎవరైతే ఉంటారో, సమాజంలో కొందరు అల్లర చేసే వ్యక్తుల్లాగా నువ్వు కూడా అలాగా తయారైతే దేవుడికి నువ్వు అసహ్యం, నువ్వు నచ్చవు. మర్యాదస్తులు దేవుడికి నచ్చుతారు. క్రమముగా ఉండాలి. దైవ కార్యం అంటే ఎలా ఉండాలి? దైవ కార్యం అంటేనే క్రమముతో కూడుకునేది. నీకు నచ్చినట్లుగా చేస్తావంటే అవదు. ఎక్కువగా అల్లరి చేసేది ఎవరు చెప్పండి? యవ్వనస్తులండి. ఎందుకు? గొప్ప తొందరపాటు అండి వాళ్ళకి, గొప్ప తొందరపాటు. ఎటు దూకేద్దామా అన్నట్లు ఉంటారు, ఏం చేసేద్దాం అన్నట్లు ఉంటారు. సంతోషాల దగ్గరికి వస్తే కొన్ని సందర్భాల్లో ప్రార్థన గురించి చెప్పామనుకోండి, కొన్ని సందర్భాల్లో ప్రార్థనకు రా అంటే ఏం చేస్తారు? ఎన్నో సాకులు చెప్తారు కదా. వాక్యం వినడానికి ఒళ్ళు బద్ధకం, మనసు ఒప్పదు. ప్రార్థనకు అటెండ్ అవ్వమంటే ఒళ్ళు బద్ధకం, మనసు ఒప్పదు. సువార్తలకు రమ్మంటే ఒళ్ళు బద్ధకం, మనసు ఒప్పదు. క్రిస్మస్ వస్తుంది, ముందు వాడే ఉంటాడు, ముందు వాళ్ళే ఉంటారు, స్త్రీ పురుషులు ఎవరైనా. ఎందుకు? ఆనందం, ఆనందం, ఎంజాయ్, డాన్సులు చేయొచ్చు. ఈరోజు మనకు సమయం ఉందా కదా, నన్ను ఆపేవాడు లేడు కదా అనుకొని ఇష్టంగా దూసుకెళ్ళిపోతే ఓకే, నీ ఇష్టం అది. కానీ ఒకరోజు సమాధానం చెప్పక తప్పదు.